దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచి ఆ సేతు హిమాచలం భద్రాచల క్షేత్రం గురించి వేణోళ్ల కీర్తించబడుతున్న వేళ ఒక వివాదం రాములవారి భక్తుల్ని ఎందుకింత కలవరానికి గురిచేస్తోంది? దీనికి కారణం మానవుల దానవుల? మరి దశరథ రాముణ్ణి అర్చించే అర్చక శ్రేష్ఠులు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? రెండు వర్గాలుగా చేసే బ్రిటిషర్ల సిద్ధాంతాన్ని నూరిపోసింది ఎవరు? తన పేరు చుట్టూ ఇంత తతంగా నడుస్తుంటే ఆ జగద్రక్షకుడి మౌనం ఎందుకు? నిజం ఇది అని చెప్పించలేకపోతున్నాడా? ఆ రాముణ్ణి నామబంధనం చేసింది ఎవరు? చేయించింది ఎవరు? సోమవారం హైకోర్టుకు పండితుల కమిటీ ఇవ్వబోయే నివేదికలో ఏముండనుంది? శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ పావన గోదావరి తీరాన సీతాలక్ష్మణ భరత సమేతుడై కొలువైన శ్రీరామచంద్రమూర్తి కోట్ల మంది భక్తుల పాలిట కొంగు బంగారు. రాముడి కంటే రామనామం గొప్పదని, ఇది సర్వశుభాలను కలుగు చేస్తుందని ప్రతీతి. రామనామ స్మరణతో ముక్తి లభిస్తుందని ఎందరికో నమ్మకం. రాములోరి కళ్యాణం చూసి తరించాలంటే భద్రాచలం రావాల్సిందే. ఇక్కడ కళ్యాణానికి చేసే ఏర్పాట్లు నభూతో అన్న తరహాలో ఉంటాయి. చలువ పందిళ్లు, ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా వేసే మండపం, సర్వాంగ శోభితంగా అలరారే అలంకరణలు, నిజంగా రాజసం ఉట్టిపడేలా ఏర్పాట్లు అదిరిపోతాయి. నిజంగా అయోధ్య నగరంలో ఆనాడు ఇలాంటి ఏర్పాట్లే చేసి ఉంటారని అనుకునేంత గొప్పగా అరేంజ్మెంట్స్ ఉంటాయి. శ్రీరామ శ్రీరామ నీనామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో. భద్రాద్రిలో కొలువై ఉన్నది దశరథ తనయుడైన శ్రీరామచంద్రుడా, లేక వైకుంఠం నుంచి నేరుగా దిగివచ్చిన వైకుంఠ రామనారాయణుడా అన్న వివాదం ఇప్పుడు రామభక్తులను సంకటంలోకి నెట్టింది. భద్రాద్రిలో కొలువైన రాముడి పేరుకు సంబంధించి రగడ ఎందుకు జరుగుతోంది? శ్రీరామ నవమి సమీపిస్తుందంటే చాలు రాముడి పేరుకు సంబంధించి చర్చ పేరిట రచ్చ ఎందుకు జరుగుతూ ఉంటుంది? భద్రాచలంలో ఉన్నది స్వయంగా రామచంద్రుడని ఓ వర్గం చెబుతుంటే, కాదు కాదు రామనారాయణుడని మరో వర్గం వాదిస్తోంది. స్వామివారి పేరును కావాలనే మార్చే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న కుట్ర అన్నది భక్తులతో పాటు కొందరు ఆధ్యాత్మికవేత్తల ఆరోపణలు. దేవుడి పేరు విషయం అనే అంశంపై హైకోర్టు సూచనలతో 5 పండితులతో ఒక కమిటీ వేసింది ప్రభుత్వం. ఆ కమిటీ నివేదిక సర్కారుకు అందింది. కానీ నివేదికలో ఏముంది అన్న విషయాన్ని హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ కేసు విచారణ ఈ నెల 23న జరగనుంది. ఈ నెల 27న భద్రాద్రి రామయ్య కళ్యాణం ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది. 2012 వరకు భద్రాచలంలో ఉన్నది దశరథ తనయుడు శ్రీరామచంద్రుడుగానే అన్ని కార్యక్రమాలు నడిచాయి. సీతారాముల కళ్యాణం సందర్భంగా వధువుగా మహాసాధ్వి సీతాదేవి పేరు చెబుతూ వరుడిగా ఏకపత్ని వ్రతుడైన శ్రీరామచంద్రుని పేరు చెప్పకుండా శ్రీరామ నారాయణుని పేరు చెబుతున్నారని మండిపడుతున్నారు. 2012 నుంచి అక్కడ ఉన్నది దశరథ పుత్రుడు కాదని, ఆయన రామనారాయణుడని అంటూ గోత్రం ప్రవరలను మార్చి చదువుతున్నారు. రాముడి గోత్రంగా నారాయణుడి గోత్రమైన అచ్యుత గోత్రాన్ని ప్రవరగా ఆది నారాయణాయ, నిరాకార, సాకార అంటూ ఆదిదేవుడి పేరిట చెబుతున్నారు. సీతాదేవి గోత్రం కూడా లక్ష్మీదేవి గోత్రమైన సౌభాగ్య అని చదువుతున్నారు. ప్రవర కూడా లక్ష్మీదేవి ప్రవరే. సరిగ్గా ఇక్కడే పండిత వర్గం రెండుగా విడిపోయింది. అన్నదానం చిదంబర శాస్త్రి ఏకంగా ఒక గ్రంథం రాశారు. భద్రాద్రిలో సీతారామ కళ్యాణం జరగకపోవటం బాధాకరమని ఆయన సూత్రీకరించారు. తాను రాసిన పుస్తకాన్ని అనేక మంది పండితులకు పంపించారు కూడా. భద్రాద్రిలో ఉన్నది దశరథ పుత్రుడు రాముడే అని నొక్కి వక్కాణిస్తున్నారు ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావులతో పాటు ప్రముఖ పురాణ ప్రవచకులు రేజేటి వెంకట వేణుగోపాలాచార్యులు, పురాణం మహేశ్వర శర్మ, బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, వేదాల వెంకట సీతారామచార్యులు. సహస్రనామ తత్తుల్యం రామనామ రాముడు భద్రుడికి దర్శనమిచ్చినప్పుడు 4 చేతులతో శంకు చక్రాలతో సీతామాతను తొడపై కూర్చోబెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆయన రామనారాయణుడని, దశరథ తనయుడు కాడని కొందరు పండితులు, కొందరు ఆలయ అర్చకుల వాదనలు వినిపిస్తున్నారు. రాముడికి తల్లి తండ్రి ఆయనే అంటూ విభవ వాసుదేవ శర్మ పుత్రాయ అని చెబుతున్నారు. కళ్యాణ ప్రక్రియలో గత 14 ఏళ్లుగా రామనారాయణ వరాయః అని అమ్మవారు జనకుని కూతురు కాదంటూ క్షీరార్ణవ శర్మ పుత్రిం సీతా మహాలక్ష్మిమని ఉచ్చరిస్తూ చెబుతున్నారు. శుభలేఖ మీద సీతారామ కళ్యాణమని ఉంటుంది. కానీ వివాహ ప్రక్రియలో ఎక్కడా దశరథుడి పేరు, జనకుడి పేరు వాడకపోవడాన్ని ఏమనాలో తెలియటం లేదు.
సత్యం బ్రవీమి వధోత్సదస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాధో భవతి కేవలాధి. పోకల దమ్మక్క నిర్మించిన తాటాకు పాకలో రామదాసు మొదటిసారి స్వామివారి విగ్రహాన్ని చూసి రాములోరికి ఆలయాన్ని నిర్మించారు. దానికి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయమని పేరు పెట్టారు. దేవాదాయ శాఖ రికార్డుల్లోనూ అలాగే ఉంది. స్వామివారిని దశరథ తనయుడిగా భావించి దాశరథి కరుణాపయోనిధి అంటూ 100కు పైగా పద్యాలు రాశారు రామదాసు. పూర్తి అవగాహనతోనే అక్కడ ఉన్న విగ్రహాన్ని దశరథ తనయుడైన రామచంద్రుడిగా కొలిచారు. కళ్యాణంలో వాడడానికి కూడా భక్త రామదాసు 3 మంగళసూత్రాలను చేయించారు. సహజంగా పెండ్లి కొడుకు తరపున దశరథుడు, పెళ్లి కూతురు సీతమ్మకు తండ్రి అయిన జనకుడి తరపున మరోటి. భక్తుల సమక్షంలో వివాహం ఆడుతున్నాడు కాబట్టి భక్తితో భక్తుల తరపున 3వ సూత్రాన్ని చేయించటం, పెళ్లి క్రతువులో 3వ సూత్రం కట్టడం శతాబ్దాలుగా ఆనవాయితీగా మారింది. 2012 సంవత్సరం వరకు సీతారామచంద్రస్వామి కళ్యాణంలోనూ రామచంద్రస్వామినే వరాయ అని స్పష్టంగా ఉచ్చరించేవారు. ఆ తర్వాతే కళ్యాణంలో రాముడు, సీతమ్మ వారి పేర్లు మాయమవడానికి కారణం ఎవరు అని ప్రశ్నిస్తున్నాయి ధార్మిక సంఘాలు. దాశరథి కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామ స్వామి లే చేసిన నేరమదేవి. ఆనవాయితీగా సంప్రదాయబద్ధంగా అది సీతారామచంద్రస్వామి ఒక కళ్యాణం ఎంతో దివ్యంగా జరుగుతూ మరుసటి రోజున సీతారాముని యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతున్నది. అయితే ఈ మధ్యన ఆ సీతారామ కళ్యాణంలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. మరి ఎందుకు చేశారో తెలియదు, దేనికోసం చేశారో తెలియదు, తెలిసి చేశారా తెలియక చేశారా ఇవి మనకేమీ ఇంకా తెలియడం లేదు. సీతారామ కళ్యాణం అని శుభలేఖలో పేరుంటుంది. దేవస్థానం యొక్క పేరు కూడా సీతారామచంద్రస్వామి దేవస్థానం అని ఉంటుంది. వాస్తవానికి సీతారామ తల్లిని రాముణ్ణి అలంకారం చేసి కళ్యాణ సమయంలో మాత్రము సీతారాములు అదృశ్యమవుతున్నారు. లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుంది. అంటే లక్ష్మీనారాయణ యొక్క గోత్ర ప్రవరలు నామధేయములు కూడా మార్చబడుతున్నాయి. అందువలన మరుసటి రోజు మళ్ళీ శ్రీరాముని యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. ఎంత విచిత్రము చూడండి, విడ్డూరం. ఇది రామ అపచారంగా పరిగణించబడుతుంది. కళ్యాణ మండపంలో చెక్కబడింది ఏంటంటే సీతారామ కళ్యాణములో వారి యొక్క సీతమ్మ తల్లి వారి యొక్క పరివారము, రామచంద్రుడి యొక్క పరివారము, దశరథుడు, అదేవిధంగా జనకుడు, అదేవిధంగా కులగురువులు అందరూ కూడా ఉండడం ఇప్పుడు కూడా కళ్యాణ మండపం ముందు చెక్కబడి ఉన్నది. అయితే ఈ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఎప్పుడైతే అక్కడ గోత్రనామాలు ప్రవరులు మార్చేశారో అక్కడ సీతారామచంద్రులకి ఘోర అపచారము, ఘోర అవమానం జరుగుతుంది. భద్రాద్రి రామయ్యకు సంబంధించిన ఈ అంశంపై 2022లో హైకోర్టులో కేసు నమోదైంది. విచారణ అనంతరం న్యాయస్థానం ఈ విషయంలో అన్ని అంశాల్ని పరిశీలించి నిగ్గు తేల్చేందుకు 5గురు పండితులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో వేదాంతం రాజగోపాల చక్రవర్తి, ప్రభాకర శర్మ, చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ, సన్యాసి శర్మతో పాటు మరొకరు సభ్యులుగా ఉన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన కమిటీ 2024లో నివేదికను దేవాదాయ శాఖకు సమర్పించింది. ఇక ఆ నివేదిక హైకోర్టుకు అందటమే మిగిలింది. ఈ విషయంపై పండితుల కమిటీ ఏం తేల్చి చెప్పారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ నివేదికను ఎందుకు హైకోర్టు ముందు ఉంచటం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇప్పటికీ 21 నెలలు అయినప్పుడు కూడా ఆ రిపోర్టుని హైకోర్టుకి ఎందుకు సమర్పించడం లేదో ఏమి కారణాలు తెలియడం లేదు. అయితే ఇప్పటికీ సమర్పించకపోవడం వలన దానిపైన కోర్టు ధిక్కారం కేసు కూడా వేయడం జరిగింది. తర్వాత లీగల్ నోటీసులు కూడా ఇష్యూ జరిగాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎందుకు ఏం జరుగుతుందో తెలియడం లేదు. భద్రాచలం సీతారాముల కళ్యాణంలో శ్రీరామచంద్రుడి నామాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఉద్యమం నడుస్తోంది. భద్రాచలంలో ఉన్నది ముమ్మాటికి శ్రీరామచంద్రుడే, దీనిలో ఎలాంటి సందేహం లేదని, కానీ కొందరు దురుద్దేశంతోనే స్వామివారి పేరును మార్చి చదవటం వల్ల
భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని భద్రాచల ప్రాంత పరిరక్షణ సమితి ఆరోపణ. మాకు భద్రాచలంలో అసలు సిసలు సీతారామ కళ్యాణం జరగాలి. అప్పటి వరకు మేము విశ్రమించే పరిస్థితి లేదు. అసలు సిసలు రామ కళ్యాణం జరిగినప్పుడే రామ భక్తులకి ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ మనసు గాయపడకుండా ఉంటుంది. కాబట్టి రామ కళ్యాణం కోసం మళ్ళీ ఈనాడు రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని మేము ప్రార్థించేది ఒకటే. మాకు తెలిసి ఈ ముఖ్యమంత్రి ఆయనకు పూర్తి వివరాలు తెలిస్తే మాత్రం ఈ అపచారం చేసే వాళ్ళని వదిలిపెట్టడు, ఊరుకునే ప్రసక్తి లేదు అనేది మా యొక్క భావన. భద్రాద్రి రాముడి పుట్టు పూర్వోత్తరాల పంచాయతీకి శుభం కార్డు పడుతుంది. 5 సభ్యుల కమిటీ నివేదికను ఇప్పటికే దేవాదాయ శాఖకు సమర్పించినప్పటికీ దాన్ని బయటపెట్టడం లేదని, హైకోర్టుకు సమర్పించడం లేదని పేర్కొంటూ పిటిషనర్ కంచర్ల వెంకటరమణ హైకోర్టులో మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు ఇటీవల దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ సోమవారం జరగనుంది. మరి ఆదర్శ దంపతులైన సీతారాములకు అపచారం చేస్తున్న దుర్మార్గులకు శిక్ష పడుతుందా? భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న వారిని ఆ రాముడు కోర్టుల తీర్పు రూపంలో శిక్షిస్తాడా అన్నది వేచి చూడాలి.